అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నేడు మనకు దేవుడు అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని వింటున్న మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నిన్నటి దినాన క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులకి ఆయన ఇచ్చినటువంటి అధికారాలు, వారు చేయవలసినటువంటి పనులు, వారు ఏ పనులు చేయకూడదో అనేటువంటి విషయాల్ని మనం చాలా కూలంకషంగా ఆలోచన చేశాం. అందులోనే క్రీస్తు ప్రభు వారు శిష్యులకి కొన్ని అధికారాలు ఇచ్చారని, ఆ అధికారాల చేత అనేక రకాలైనటువంటి అద్భుత కార్యక్రమాలు వారు చేశారనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేశాం. అయితే ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క 12 మంది శిష్యుల ద్వారానే దేవుని యొక్క రాజ్యపు వ్యాప్తిని కూర్చున్నటువంటి విషయాన్ని తెలియజేశాడా లేదా అని మనం ఆలోచన చేస్తే, ప్రభువారు 12 మంది శిష్యుల ద్వారానే కాకుండా ఇంకా అనేక మంది శిష్యులను తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపాటు చేసుకొని వారి ద్వారా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ముందుగా ప్రకటించడం జరిగింది. ఆ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన వారిని సిద్ధపాటు చేసుకున్నాడు. ఆ 12 మంది శిష్యులను మాత్రమే కాకుండా ఆ తరువాత 70 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా రాజ్య వ్యాప్తి కొరకు మనం లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రారంభం నుంచి ఆ యొక్క 10 మందిని లోకంలోనికి పంపిస్తూ ఆయన ఏ రీతికి రాజ్య వ్యాప్తిని జరిగించాలని వారికి ఆజ్ఞాపించాడో, వారు చేయకూడనటువంటి కార్యక్రమాలు ఏమై ఉంటున్నాయో ఆ విషయాల్ని మనం ఏదైనా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 10వ అధ్యాయాన్ని మనం కొద్దిసేపు మనం చదువుకుంటే, అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరనగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడోళ్ళ మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగును గాక మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీదకు నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకుచ్చు పదార్థములను తినొచ్చు త్రాగుచు ఆ ఇంట్లోని ఇండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకోకుంటే మీ ముందర పెట్టు వాటిని తినుడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఇట్లా మనం చదువుకుంటూ వెళ్తే అనేక విషయాలని ప్రభువారు అక్కడ తన 70 మంది శిష్యులకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, 12 మంది అపోస్తులను ప్రభువారు సిద్ధపాటు చేసుకుని ఆయన యొక్క రాజ్య వ్యాప్తిని ప్రకటించడానికి ముందుగా పంపించినప్పుడు వారికి కొన్ని అధికారాలు ఇచ్చినట్లుగానే ఈనాడు అంటే మనం చదువుకున్నటువంటి ఆనాడు ఆ 70 మంది శిష్యులకు కూడా కొన్ని అధికారాలను ప్రభువారు ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. వాటిని మనం చూస్తే, వారు ఏ పట్టణంలోనికైనా వెళ్ళినప్పుడు రోగులను స్వస్థపరిచేటువంటి ఆ అధికారం ఆ 70 మందికి కూడా ఇచ్చాడు. ఆ తరువాత దయ్యములను వెళ్ళగొట్టేటువంటి అధికారం కూడా ఆ 70 మందికి ప్రభువారు ఇచ్చారు. పాములను తేళ్లను త్రొక్కగలిగేటువంటి శక్తి కూడా ఆ 70 మంది శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. శత్రువు యొక్క బలము అంతటిపైన అధికారము 70 మందికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి విషయాల్లో ఆ తర్వాత దాని కంటిన్యూషన్ ఇంకా చదువుకుంటూ వెళ్తే, ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ అధికారాలన్నీ 70 మంది శిష్యులకు మాత్రమే, మిగిలిన వారికి కాదు. ప్రత్యేకంగా ఈనాడు మనకు అస్సలు కాదు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. ఎందుకు అనినా వారికి మాత్రమే కేటాయించబడినటువంటి అధికారం వారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప వేరొకరికి వర్తించదనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి.
పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఇంకా గమనిస్తే ఆయన వారికి ఆ శక్తులను ఇస్తూ ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రజలను సిద్ధపరచవాలని ఆజ్ఞాపించను, దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని మీరు చెప్పాలి. దేవుని రాజ్యం మీ వద్దకు వస్తూ ఉంది అని చెప్పాలి. ఆ మాట చెప్తూ రాజ్య వ్యాప్తికి ప్రభువారు శిష్యులను అనేక మంది ప్రజలను సిద్ధపాటు చేయాలని ఆజ్ఞాపించాడు. వారికి ఆజ్ఞాపించిన పని వారు ఏ రీతిగా చేయాలో కూడా ఇక్కడ తెలియజేశాడు. ఏంటంటే ప్రభువారు పంపిస్తూ ఇద్దరిద్దరిని జతగా పంపించడం జరిగింది. ఒక్కరొక్కరుగా పంపించలేదు, ఇద్దరిద్దరిని పంపించడం జరిగింది. యేసు ప్రభువారు ఆ యొక్క ఊరికి ముందుగా వెళ్ళబోయేటప్పుడు ఆయన కంటే ముందుగా వారు ఆ ఊరిలోనికి వెళ్ళాలని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఏ ఇంట్లోకి అయితే ఈ యొక్క శిష్యులు 70 మంది ప్రవేశిస్తున్నారో ఆ ఇంటికి ముందుగా వెళ్ళినప్పుడు ఆ ఇంటికి శుభము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని చెప్పాలనే విషయాన్ని కూడా వారికి తెలియజేశాడు. అలా చెబితే వారికి సమాధానకర్త తోడై ఉంటే ఆ ఇంటికి సమాధానం కలుగుతుందని, లేకపోతే ఆ సమాధానం తిరిగి శిష్యులకు అంటే 70 మందికి వచ్చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూడొచ్చు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, అయోగ్యమైనదైతే సమాధానం తిరిగి వస్తుంది, యోగ్యమైనదైతే సమాధానం ఆ ఇంట్లోనే నిలిచి ఉంటుంది. ఇంకా ప్రభువారు ఏం చెప్పారంటే, మీకు అనుగ్రహింపబడినటివి మీరు తినాలి. మీరు ఒక ఇంటికి వెళ్ళారు సిద్ధపాటు చేయడానికి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో వారు మీకు ఏమైనా పెట్టారంటే మీరు వాటిని తినాలి, తిని అక్కడే ఉండాలి. ఇంటింటికి తిరగకూడదు. ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వారితో వీరితో మాట్లాడకూడదు. అసలు ఆ దారిలో వెళ్ళేటప్పుడు మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగకూడదు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, నీకు తెలిసిన వారు ఎదురవచ్చు, తెలియని వారు ఎదురవచ్చు, ఎలాంటి వారైనా సరే నువ్వు వారిని కుశల ప్రశ్నలు అడగకూడదు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. నువ్వు వారిని కుశల ప్రశ్నలు అడిగితే అది దేవుని రాజ్య వ్యాప్తి కాదు కదా, సిద్ధపాటు కాదు కదా. కాబట్టి ఆయన ఆ విషయాల్ని శిష్యులకు తెలియజేస్తుంటున్నట్లుగా మనం గమనించవచ్చు. ఒకవేళ వారు కానీ మిమ్మల్ని చేర్చుకోలేదు అంటే మీరు ఆ పట్టణాన్ని దగ్గరికి వచ్చి ఆ పట్టణంలో చేరి ఆ వీధిలో చేరి, ఇదిగో మా కాలు దుమ్ముని ఇక్కడ దులిపి వేస్తున్నాము, రాజ్యము త్వరలో రాబోతుంది, మీరు దాని కొరకు మీరు ఎదురు చూడండి. ఇంకా చెప్తున్నాడు, అయ్యో కొరాజైనా బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చొని మారు మనసు పొందియుందురు. అయినను విమర్శకాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓరతగినదై ఉండును. ఓ కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళమునకు దిగిపోయేదవు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. చూడండి ఇలా ఎలా చెప్తున్నాడు ప్రభువారు. కొరాజన బెత్సయిదా, మీ పట్టణాల మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాలు చేస్తుంటే ఆ పట్టణం వారు ఎప్పుడూ మారు మనసు పొందిందురు. కపెర్నహూమ, ఆకాశం మట్టుకు ఎగరుతున్నావా, అంత ఎత్తుగా హెచ్చింపబడుతున్నావా, నువ్వు కిందకి అంటే పాతాల వరకు దిగిపోదువు అనేటువంటి విషయాన్ని వారికి చెప్పాలి అని ప్రభువారు అక్కడ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వారు ఆయన చేర్చుకోకపోతే వారి గతి అలాంటిది అవుతుంది అని వారికి ముందుగానే హెచ్చరికగా ఆ మాటలు చెప్పడం జరిగిందనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అదే రీతిగా ప్రభువారు అపొస్తలులైన 12 మందికి చెప్పినట్లుగానే వీరికి కూడా కొన్ని విషయాలు మీరు చేయొద్దని చెప్పాడు. ఏంటివి అంటే మనం ఆలోచన చేస్తే, సంచినైనను జాలినైను చెప్పులైన తీసుకొని పోకూడదు, దారిలో ఎవరిని కృష్ణ ప్రశ్న అడగకూడదు, ఇంటింటికి తిరగకూడదు. మనం ఆలోచన చేసినట్లుగానే మీకు కావలసినటివి తీసుకొని పోతే అది రాజ్యవ్యాప్తి ఎలా అవుతుంది? నేను మీకు చెప్పాను, నేను చెప్పింది మీరు చేసేదానికి ఉండాలి, కానీ మీ ఇష్టంగా మీరు చేయడానికి అవకాశం లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మొదటగా 12 మంది శిష్యులను ఎన్నుకొని వారి ద్వారా రాజ్య వ్యాప్తిని జరిగించినట్లుగా మనం చూసాం. ఈ దినమందు 70 మంది శిష్యులను ఎన్నుకొని వారి ద్వారా కూడా తన యొక్క రాజ్య వ్యాప్తి ఏ రీతిగా జరిగించాడో మనం ఇక్కడ చూసాం.
వారు చేయవలసినటువంటి పనుల్ని చూసాం, వారు చేయకూడనటువంటి పనుల్ని చూసాం. వీటన్నిటిలో నుంచి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, వారు పట్టణాల్లో నిలిచి ఉండాలి, వారు శక్తి పొందుకుంటారు, రాజ్యము భయముతో రావడం చూస్తారు, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు, పైనుండి వాగ్దానం పొందేంత వరకు వారు అక్కడే ఉండాలి, రాజ్యము త్వరలో రాబోతుందంటే సమీపంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ పాఠాన్ని బట్టి మనం ఆలోచన చేయవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ప్రభువారు, యోహాన గారు, 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులు, వీరందరూ కలిపి దేవుని యొక్క రాజ్యాన్ని ఈ రీతిగా రాబోతుందని ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్దాం. రేపటి దినాన మరొక కొత్త పాఠంతో కలుసుకునేంత వరకు మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను.